ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ సాయి యాదవ్. మనం వచ్చేసి ఇక్కడ శ్రీనగర్ కాలనీ చంటి మెస్ ఎదురుగా వినాయకుని దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒకసారి ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఒకసారి ఇక్కడ బాయ్స్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. శ్రీనగర్ కాలనీ బాయ్స్ అసోసియేషన్ అంటే ఇది. ఒకసారి అడిగి మనం తెలుసుకుందాం ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, నీ పేరు? రాము, ఎప్పటి నుంచి పెడుతున్నారు ఇక్కడ శ్రీనగర్ కాలనీలో గణేష్ను? మీరు 2006 నుంచి పెడుతున్నాం. 2006 నుంచి పెడుతున్నారు. అప్పుడు ఇంత బచ్చగా ఉన్నప్పుడు పెడుతున్నాం. ఎప్పటి నుంచి పెడుతున్నారు? ఇంత బచ్చగా ఉన్నప్పుడు పెడుతున్నాం. ఓకే, ఇప్పుడు 2025 వచ్చేసింది అంటే మీరు 19 సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇక్కడ? అవును, పెడుతున్నాం. ఇక్కడ 19 ఇయర్స్ నుంచి పెడుతున్నారు గణేష్. అంటే ఎందుకు ఇక్కడ శ్రీనగర్ కాలనీ మీ చంటి మెస్ గణేశుడు ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ సరౌండింగ్ ఇక్కడ ఏంటంటే మేము మా కాలనీలో మాదే చాలా ఫేమస్ ఉంటుంది. మా కాలనీ వాళ్ళ అందరూ వచ్చి మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటుంటాం అందరము. ఇక్కడ కాలనీ వాళ్ళందరూ వాళ్ళు కూడా వినాయకులు తెచ్చి మా దగ్గర పెడతారు. ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వచ్చాము. మళ్ళీ ఇంకా చూస్తే అంటే చిన్న గణేశులను ఆల్రెడీ ఒకసారి నిమజ్జనాలు చేసేసారు, చేసి వచ్చాము. మళ్ళీ ఇప్పటికి చూస్తే చాలా ఇంకేం చెప్పదలుచుకున్నారు మీరు శ్రీనగర్ కాలనీ గణేష్? శ్రీనగర్ కాలనీ అంటే ఇది షాప్ అంటే ఇది పెట్టడం, ఈ విజాకుడు పెట్టడం ఇక్కడ అంతా ఏంటంటే విష్ణాన్న మెయిన్ ఆయన వాళ్ళు. విష్ణాన్న ఎవరంటే మా అన్న. మా అన్న ముందు వినాయకుడు పెట్టడం స్టార్ట్ చేసింది ఇక్కడ. ఆయన పెట్టినాక నుంచి మేము కొనసాగిస్తున్నాము. అన్న తర్వాత మేము అన్న ఇప్పుడు మాకు ఇచ్చాడు బాధ్యత, మేము కొనసాగిస్తాము. గణేశుడు కూడా చాలా పెద్ద ఉంది, 14 ఫీట్లు అంట గణేశుడు కూడా. అవును, 14 ఫీట్లు. ఎప్పుడైనా ఈసారి బొజ్జ గణేష్ తీసుకొచ్చే వాళ్ళము. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి మేము ఈ గణేష్ తీసుకోవడం, నటరాజు గణేష్ తీసుకోవడం జరిగింది. హాయ్ బ్రో, నీ పేరు? హాయ్ బ్రో, నా పేరు అజయ్. అజయ్, చెప్పండి, ఇక్కడ శ్రీనగర్ కాలనీ దగ్గర ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? గణేశుడు ఏంటి ప్రత్యేకత ఏంటి చెప్పండి. యాక్చువల్లీ 2006 నుంచి ఇక్కడ స్థాపించడం జరిగింది. స్థాపకర్త వచ్చేసి విష్ణన్న, నంబలి విష్ణన్న. అతను స్థాపించాడు, అతని ఫ్రెండ్స్ అతను స్థాపించారు. తర్వాత మేము చిన్నప్పుడు బచ్చగాలు ఉన్నప్పటి నుంచి మేము వాళ్ళతో పాటు ఉంటున్నాము. ఇది 19th ఇయర్. అప్పటి నుండి మేము ఇప్పటి వరకు మేము స్టిల్ కంటిన్యూ చేస్తున్నాము. అంటే మీరు అర్థం చేసుకోండి మన గణేశుడు ఎంత పవర్ఫుల్ అనేది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వచ్చేసి మనదే చాలా పవర్ఫుల్ గణేశుడు. చుట్టుపక్కల కూడా ఎక్కడ లేవు, సరౌండింగ్ లో ఎక్కడ లేవు. చూడండి, మీరు చూసుకున్నట్టయితే ప్రతి కాలనీ వాసుల దగ్గర నుంచి కూడా చిన్న గణేశులు వస్తూ ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా తీసుకొచ్చి ఇక్కడనే పెడతారు నిమజ్జనాన్ని. ఆల్రెడీ ఒక రౌండింగ్ గణేశులన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. అవునజయ్, ఇక్కడ 3 లడ్లు పెట్టారు. యాక్చువల్లీ 2 ఏమో వేలంపాట కోసం అని పెట్టాము. ఒక లడ్డు వచ్చేసి వేలంపాట ఎప్పటి నుంచి వేస్తారు మీరు? లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఎవ్రీ టైం మేము వేలంపాట ఎప్పటి నుంచి వేస్తున్నారు మీరు? యాక్చువల్లీ వేలంపాట మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. ఇంతకుముందు గణేశుని లడ్డు వచ్చేసి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి, మా కమిటీ వాళ్ళకి అందరికి మేము డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. అంటే లడ్డు వేలంపాట పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ 36,000 ఒకటి వెళ్ళింది. 2 లడ్లు కదా? 2 లడ్లు. ఇంకో లడ్డు వచ్చేసి 31,000 వెళ్ళింది. అంటే ఈసారి లడ్డు ఎంత పోతుందో మరి? మేము అందాదా 50,000 పైన అనుకుంటున్నాం. దేవుని దయ 1,00,000 కూడా అవ్వచ్చు. చాలా మంది. అజయ్, మీరు యంగ్ యూత్ 19 సంవత్సరం నుంచి పెడుతున్నాను అంటున్నారు ఇక్కడ. అంటే మీ అన్న వాళ్ళు అంటారు, విష్ణు అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు కదా. అంటే ఎట్లా అన్న వాళ్ళు ఏమన్నా మీకు ఎంత హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఏమైనా మీకు ఎట్లుంది? ప్రభుత్వం తరపున ఎట్లున్నాయి మీకు ఇక్కడ ఏర్పాట్లు? ప్రభుత్వం తరపున మాకు ప్రస్తుతానికి ప్రభుత్వానికే మేము థ్యాంక్స్ చెప్పుకుంటాము. వాళ్ళ నుంచి కూడా మాకు సపోర్ట్ ఉన్నది. అన్న వాళ్ళు అప్పటి నుండి పెడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నాం. మేము కూడా రేపు ఉన్నత స్థాయిలోకి మేము వెళ్తాము. తర్వాత మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు స్టిల్ కంటిన్యూ చేస్తారు. అలా వెళ్తూనే ఉంటాము. మా ఊపిరి ఉన్నంత వరకు మేము ఇది కొనసాగిస్తూనే ఉంటాము. ఇక్కడ 19th మీ యూత్ పేరేంది మొత్తం? శ్రీనగర్ కాలనీ యూత్ అసోసియేషన్. శ్రీనగర్ కాలనీ యూత్ అసోసియేషన్. నీ పేరు బ్రో? హాయ్ బ్రో, నా పేరు పండు. నువ్వు ఎప్పటి నుంచి పెడుతున్నారు పండు ఇక్కడ? 4th క్లాస్ నుంచి పెడుతున్నాం మేము. 4th క్లాస్ నుంచి ఇక్కడ ఉంటున్నాను నేను. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? అది 25 నా ఏజ్. 25 ఏజ్. 4th క్లాస్ నుంచి పెడుతున్నావు అంటే నువ్వు 25. ఓకే. ఏం చెప్పదలుచుకుంటున్నావు పండు మా ఐడిటీవీ న్యూస్ ఛానల్ తరపున గణేష్, మీ శ్రీనగర్ కాలనీ గణేశుడు కమిటీ గురించి? అంటే ఇప్పటికైతే 19 ఇయర్స్ అయ్యింది. ఇక నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం గ్రాండ్గా తీద్దాం అనుకుంటున్నాము వినాయకుడు. ఇప్పుడు ఈసారి కూడా ఇంకా గ్రాండ్గా తీస్తాం. నెక్స్ట్ ఇయర్ కూడా మా అన్న వాళ్ళు మాకు సపోర్ట్ చేసిరు అనుకో ఇంకా బాగా తీస్తాం. తర్వాత మా తమ్ముళ్ళు, నా తరపు నుంచి ఇంకో వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళ తమ్ముళ్ళు. అలా తీసుకుంటా గ్రాండ్గా చేస్తే మాకు కూడా బాగుంటుంది. ఓకే. హాయ్ అన్న, చెప్పండి మీ పేరు? నా పేరు శ్రావణ్ యాదవ్ అన్న. నేను ఇక్కడే హాస్టల్లో ఉంటా,
అంటే మీరు ఇక్కడ లోకల్ కాదు? నేను ఇక్కడ లోకల్ కాదన్న. ఓకే. నేను గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా. అచ్చా, అంటే మీరు ఎక్కడ ఉంటారు? ఈ పక్కనే నా హాస్టల్. అచ్చా, ఈ షెడ్ పక్కకి మీ హాస్టల్? షెడ్ పక్కన మా హాస్టల్. ఇక్కడ ఫస్ట్ ఎవరు తెలియదు మాకు. తెలియకోకున్నప్పుడు వచ్చి ఇక్కడ అన్నలు వచ్చి అందరు పరిచయమైనాం. అంటే సొంత వినాయకులు లెక్క చూసుకుంటారు మనం. ఇంకెవరు అంటే విష్ణన్న మాకు రిలేటివ్స్ కూడా అవుతాడు. ఓకే ఓకే. అచ్చా, మీరు విష్ణన్న హాస్టల్ తరపున వచ్చి ఇక్కడ వినాయకుడి దగ్గర కూడా వచ్చి అంటే మా సొంత వినాయకులు లెక్క చూసుకుంటున్నాం మనం. ఓకే ఓకే. అంటే మీరు ఊర్లో ఉండే వాళ్ళు వచ్చేసి ఇక్కడ హాస్టల్ దగ్గర ఉండి ఇక్కడ ప్రత్యేకంగా ఇక మీ బస్సుల గణేష్ లేక ఫీల్ అవుతున్నాడు. ఇంటికి కూడా వెళ్ళడం లేదన్న మేమైతే 3 సంవత్సరాల నుంచి. అచ్చా, ఇప్పుడు 10 days హాలిడేస్ ఇచ్చినా కూడా ఇంటికి పోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏం చదువుతున్నావు? నేను BBA ఫైనల్ ఇయర్ అన్న. ఇప్పుడు BBA ఫైనల్ ఇయర్. ఓకే ఓకే. ఇంకా శ్రావణ్, ఇంకేం చెప్పదలుచుకుంటున్నాం మీ సీనియర్ కాలనీ టీం గురించి? ఇంకా సీనియర్ కాలనీ టీం గురించి అందరూ మంచిగా ఉంటారు అన్న. అందరు మంచి కలిసి ఉంటారు, ఏం జరగదు. మొత్తం అంతా గ్రాండ్ గా ఇస్తాం ఈసారి. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇంకా మంచి గ్రాండ్ తీయాలి. ఎప్పుడు తీస్తారు గణేష్? ఎప్పుడు తీస్తున్నారు? గణేష్ 8 days 6 day. అచ్చా, 8th డే అంటే బుధవారం తీసి 9th డేకి నిమజ్జనం అయితే చేసుకుంటారు అన్న. ఎనీ టైం అంటే 2006 నుంచి 19 years నుంచి పెడుతున్నారు మాకు తెలుసు. కాకపోతే మేము 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. చాలా గ్రాండ్ గా తీస్తున్నారు, చాలా అన్ని మంచిగా అవుతున్నాయి అన్న. ఓకే. ప్రభుత్వం గురించి అంతా మంచి సపోర్ట్ ఉంది. మీ IDTV కూడా చాలా బాగా ఎక్కడైనా చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేను మీ ఇక్కడ ఇంటర్వ్యూ చూస్తుంటే చాలా బాగా చేస్తుంటారు. మొన్న ఇక్కడ వర్షాలు పడుతుంటే కూడా అక్కడ మీరు త్వరగా వెళ్ళి అక్కడ మీరు పండించడం కానీ జరగడం. అచ్చా, మేము బస్సులలో బోరబండ బస్సులలో చూపించిన అక్కడ చూస్తూ ఉంటాగా మీరు చాలా పండిస్తుంటారు. మీలాంటి వీడియో వల్లనే మేము కూడా ఈ ముందుకు ఇలా వస్తుంటాము. మేము కూడా ఎదుగుతున్నాము. మీ టీవీ చాలా IDTV వాళ్ళు చాలా శుభాకాంక్షలు, అంటే సంతోషం చెప్పాలి. థ్యాంక్ యూ. జై గణేష్ మహారాజ్.